నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా వాట్సాప్ నంబరు, నా ఫోన్ నంబరు 9848055806. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నవంబర్ 30న ఎన్నికల పండుగ. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి. ఈ ఎన్నికల పండుగ రోజు బాధ్యతాయుతముగా ఓటు వేయవలసిన కనీస కర్తవ్యాన్ని ఎవరూ మరవద్దు. గ్రామీణ వాసులు, ఆ గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళతో సహా గ్రామాలలో ఉండే విద్యావంతులు, మేధావులు, విజ్ఞులందరూ కూడా ఓటు వేస్తారు. కానీ పట్టణాలు, నగరాలకు వచ్చేసరికి ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటా ఉంది. ఇది చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్యానికి హానికరం. ఎందువలనంటే ప్రతి ఒక్కరూ నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే, నేను వేస్తే ఎంత, ఈకపోతే ఎంత, చాంతాడంత లైన్లు, క్యూలు ఉంటాయి అని చెప్పి చాలామంది పట్టణాల్లో, నగరాల్లో ఉండే విద్యార్థికులు, మేధావులు వీళ్ళు ఓటు వేయటానికి అంత ఆసక్తి కనపరచడం లేదు. ఇది గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం పొడుగాటి లైన్లు లేకుండా మీకు సమీపంలో పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి, ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలింగ్ బూత్లో కూడా 800 ఓట్లు దాటి ఉండవు. క్యూ లైన్లు తగ్గించడానికి మహిళలకు, స్త్రీలకు, వృద్ధులకు అందరికీ సౌకర్యం కోసం పోలింగ్ బూతుల సంఖ్య విపరీతంగా పెంచి ఆ పోలింగ్ బూత్లో ఓట్ల సంఖ్యను తగ్గించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గర వేచి ఉండకుండా ఓటింగ్ వేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిరక్షరాస్యులు, గ్రామీణ వాసులు, పట్టణంలో బస్తీల్లో ఉండే, మురికివాడల్లో ఉండే వాళ్ళు వేసిన ఓట్లను విద్యాధికులు, మేధావులు, విజ్ఞులు విశ్లేషించడం బాధ్యత కాదు. మనం ఓటు వేద్దాం, మనం కూడా ఓటింగ్లో పాల్గొని తదుపరి విశ్లేషణ చూడాలి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య అపహాస్యానికి గురవుతూ ఉంది. విచ్చలవిడిగా మద్యము ఏరులై పారుతూ ఉంది. ధనం ఏ నియోజకవర్గంలో చూసినా ప్రధాన రాజకీయ పార్టీలు 30 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టి ఆ ఒక్కరోజు ప్రజలను, అమాయకులను ప్రలోభాల ద్వారా ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ చేస్తున్నారు. వాళ్ళేమీ వాళ్ళ తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు కరగబెట్టి ఏమి ఇవ్వటం లేదు. ఇదంతా కూడా అవినీతి సొమ్మే, మన సొమ్మే, ప్రజల సొమ్మే. కాంట్రాక్ట్ల ద్వారా, అవినీతి అక్రమాల ద్వారా, పర్సంటేజీల ద్వారా, అక్రమ సంపాదన, భూ కుంభకోణాలు, కబ్జాలు, తద్వారా వచ్చిన డబ్బునే జనాన్ని సంతలో పశువుల్లా కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తదుపరి మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కట్టుబడి ఉండకుండా ఏ గుర్తు మీద గెలిచారో సంతలో పశువుల్లా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం సమాన హక్కుల కోసం నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కుని వినియోగించుకుని
ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అనే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 800 కోట్ల నోట్ల కట్టలు, 500 రూపాయల కట్టలు, బంగారము, వెండి, మాదక ద్రవ్యాలు, ఇదంతా చూస్తుంటే గాంధీజీ కన్న కలలు. ఆనాడు తెల్లదొరలు పోయి ఈరోజు నల్లదొరలు మన మీద పెత్తనం చేస్తున్నారనేది మనకు తేటతెల్లమవుతా ఉంది. ఈనాడు ప్రజాప్రతినిధి అవ్వాలంటే కేవలం కోట్లున్న వాళ్ళు అవినీతి, అక్రమ, అరాచకాల ద్వారా డబ్బున్నవాడికే రాజ్యాధికారము, డబ్బున్నవాడే ప్రజాప్రతినిధిగా అయింది. జనసామాన్యులకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకి, విజ్ఞులకు, మేధావులకు పాత్ర లేకుండా పోయింది. స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఆనాడు డాక్టర్లు, లాయర్లు, మేధావులు, నీతివంతులు ఆ రోజుల్లో తమ సొంత ఆస్తిని కరగబెట్టి రాజకీయాల్లో సేవ చేసేవారు. ఈరోజు రాజకీయం వ్యాపారం అయింది. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టు, అప్పో సొప్పో చేసి పెట్టు, వ్యాపారం చేయి, 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తుల బదిలీలు, కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఎక్కడ దొరికితే అక్కడ వక్ర మార్గాల్లో డబ్బు సంపాదించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు కృషి 800 కోట్లు, ఇంకా వారం రోజులుంది, అవి 1000 కోట్ల నల్లధనము నోట్ల కట్టలు, అవి ఓటర్లను ప్రలోభపెట్టడానికి రవాణా చేస్తున్న సమయంలో పోలీసు శాఖ ఆ తనిఖీల్లో బయటపడిన డబ్బు, వీళ్ళు తనిఖీల్లో పట్టుబడకుండా ఇంకెంత డబ్బు వెళ్ళిపోయిందో మీకు అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ, కొల్లాపూర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూల్, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఈల గుర్తు, విజిల్, ఆ ఈల గుర్తుతో ఒక నిరుపేద, కడుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక నిరుద్యోగి యువతి, ఆమెని సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో బర్రెలక్క అంటే అందరూ గుర్తుపడతారు. ఆమె అసలు పేరు కర్నె శిరీష. ఆమె యొక్క జీవితం చాలా కష్టాల కడలితో ప్రారంభమైంది. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ హామీ ఇస్తారు, దశల వారీగా మద్యపానం నిషేధిస్తామని చెప్పి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉంటాయి. ఈరోజు మద్యమే ఒక ఆదాయ వనరుగా చేసుకునేటువంటి సమయంలో ఈ శిరీష యొక్క తండ్రి, ఆమె గ్రామం పేరు అది మరకల్ గ్రామం, పెద్ద కొత్తపల్లి మండలం, కొల్లాపూర్ నియోజకవర్గం. తండ్రి మద్యానికి బానిసై ఆ వ్యసనంలో మత్తులో జోగుతుండగా వాళ్ళకున్న కొద్ది ఇంటి స్థలాన్ని కూడా అక్రమార్కులు సంతకం చేయించుకుని, దొంగ సంతకం చేయించుకుని కబళించేశారు. ఇల్లు కూడా లేదు. ఈ మద్యంకి అలవాటై తండ్రి కూడా అక్రమ సంబంధంతో వివాహితైన మహిళతో కుటుంబాన్ని విడిచి నట్టేడ ముంచి వెళ్ళిపోయాడు తండ్రి. ఎక్కడున్నాడో కూడా తెలియదు ఈ అమ్మాయి బర్రెలెక్క తండ్రి. అతనుండగా ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరకల్ గ్రామంలోనే నిర్వహించేవారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అమ్ముకుంటూ జీవనం గడిపేవారు. ఆయన వెళ్ళిన తర్వాత అది కూడా కుంటుపడింది. తల్లికి అనారోగ్యం, తల్లికి ఆస్తమా. ఈ బర్రెలక్కకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద తమ్ముడు, వాడికి కూడా తల్లి నుంచి జన్యుపరంగా వచ్చిన ఆస్తమా, ఉబ్బసం. ఇంట్లోనే 2 రోగులు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని దుస్థితి. పెద్ద తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యాడు, రెండవ తమ్ముడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలో చేరాడు. వీళ్ళ యొక్క బతుకు చాలా దయనీయమైనది. పస్తులు ఎన్ని
ఆకలితో తినటానికి తిండి లేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అనేక రోజులు అన్నం లేకుండా కూడా ఉన్నారు. తల్లి పిల్లల యొక్క ఆకలి మంటలను గమనించి కొన్ని సందర్భాలలో డస్ట్బిన్లో పడి ఉన్న ధనిక వర్గాలు పారవేసిన ఆహార వ్యర్థాలు, అన్నము కూరల్ని వాటిని శుభ్రం చేసి, సాధారణంగా డస్ట్బిన్లో మనం వేసిన అన్నము కానీ కూరలు కానీ పందులు పెంచుకునే వాళ్ళు తీసుకువెళ్ళి పందులకు వేస్తారు. అటువంటి ఆహారాన్ని కూడా తెచ్చి శుభ్రపరిచి పిల్లలకి కడుపు నింపిన మహనీయురాలు ఆ తల్లి. మగడు వదిలి వెళ్ళిపోయినా, అడ్రస్ కనపడకపోయినా, ఎక్కడున్నాడో తెలవడు ఆ మహానుభావుడు. ఈ బర్రెలక్క తండ్రి ఈనాటికి కూడా ఇంత జరుగుతున్నా, కొల్లాపూర్లో ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా ఆ మహానుభావుడు ఈనాటికి కూడా ఇంటికి రాలేదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలవని పరిస్థితి. ఈ బర్రెలక్క శిరీష ఆమె డిగ్రీ పూర్తి చేసింది. అబ్బా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మన బతుకులు బాగుపడతాయని భావించారు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే 1400 మంది, ముఖ్యంగా అధిక శాతము విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రధానంగా 2 యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, నిధులు, నియామకాలు, నీళ్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు, మనకి నీళ్ళు వస్తే కరువు పోతుంది, మన బతుకు బాగుపడుతుంది అని భావించారు విద్యార్థులు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2,90,000 ఉద్యోగాలు నింపితే మనకు బతుకు బంగారు బాట అవుతుందని భావించి చదువును సైతం పక్కన పెట్టి త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటే ఇది విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. దానికి సహకరించింది ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, అలాగే కవులు, కళాకారుల పాత్రని మనం వర్ణించనేది కాదు. కవులు పాటలు రాశారు, గేయాలు రాశారు, జానపద కళను ప్రోత్సహించారు. కవులు, కళాకారులు మారుమూల గ్రామాలకు, తండాలకు, అడవులలోకి కూడా వెళ్ళి జై తెలంగాణ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి సాగరహారం, సకల జనుల సమ్మె ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకి కారణం నిరుద్యోగ యువత, విద్యార్థులు. ఈ రోజున రాజకీయ పార్టీలు మేము తెచ్చామని చెప్పుకుంటున్నా వాళ్ళ యొక్క పాత్ర నామమాత్రమే. అటువంటి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొండి చెయ్యి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెలకిస్తామన్నారు. అది అడ్రస్ లేదు, ఉద్యోగాలు నింపలేదు. ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయని ఆ సంవత్సరంలో నింపుదామనే ప్రక్రియ ప్రారంభించి ఆభాసు పాలయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లీకులు, ప్రభుత్వము అవినీతి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనితీరు అధ్వానం. అయితే అక్కడ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి నిజాయితీ గల వ్యక్తి. ఒక నిబద్ధత గల వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఆయన కూడా నిర్వీర్యము చేసి ఈ విధంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష పెట్టి రద్దు చేయటం, అన్ని పేపర్లు అమ్ముకోవటం, లీకులు, ఇలా అవినీతికి ఆలవాలమైంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటువంటి ఉద్యోగుల నోట్లో మట్టి కొడితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 40 లక్షల నిరుద్యోగులు చివరికి అమ్మా నాన్నని పాకెట్ ఖర్చులకు, రోజువారీ ఖర్చులకు అభ్యర్థించవలసిన దయనీయమైన పరిస్థితి అని బాధపడుతున్నారు. ఈ అమ్మాయి శిరీష బర్రెలక్క ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ అమ్మాయి కూడా
డిగ్రీ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసింది. కనుచూపు మేరలో ఎక్కడా రాలేదు. ఉద్యోగ ప్రకటన లేదు, ఇల్లు గడవటం లేదు. అమ్మని అడిగి, అమ్మ నేను బర్రెలు కొనుక్కుంటాను, బర్రెలు కొనుక్కుంటే దాని బర్రె పాలు అమ్ముకొని జీవనోపాధి చేద్దామని చెప్పి 4 బర్రెలను కొనుక్కొని మేపటం ప్రారంభించింది. 4తో వచ్చిన ఆదాయంతో మరొక 4 8 బర్రెలైనవి. రోజు బర్రెలు కాసుకోవడానికి వెళ్ళేది. ఆ బర్రెలు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బర్రెలను పొలంలోకి వదిలి అక్కడ పాటలు పాడుకుంటుంటారు. ఈ అమ్మాయి ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్లో తనకు వచ్చింది ఏదో వచ్చిరాంది తీసి టిక్ టాక్లో అప్లోడ్ చేసేది. ఆ టిక్ టాక్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆమె ఏమీ తప్పేం మాట్లాడలా, వాస్తవమే మాట్లాడింది. నేను డిగ్రీ పాస్ అయ్యాను, నాకు డిగ్రీ పట్టాలు వచ్చినాయి, మార్కు మెమోలు వచ్చినాయి, నోటిఫికేషన్లు రావటం లేదు, కనుచూపు మేరల్లో ఎక్కడా కూడా నోటిఫికేషన్లు ఉద్యోగాలు రావు, అందుకే నేను బర్రెలు మేపుకుంటున్నాను అని చెప్పి ఆమె టిక్ టాక్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ప్రజల ఆదరణ పొందినవి ఆ వీడియోలు. దాంతో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం వచ్చింది. నువ్వు ప్రభుత్వ ప్రతిష్ట తీసేస్తావా? నువ్వు చదివి ఉద్యోగం రాక బర్రెలు కాచుకుంటున్నావని చెప్పి మా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తావని ఐపీసీ 505 కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు సహాయం చేయవలసింది పోయి ఆమె వాస్తవం మాట్లాడింది. నాకు డిగ్రీ పాస్ అయ్యాను, ఉద్యోగం రాలేదు, మరి గేదెలు కాసుకుంటున్నా, బర్రెలు కాసుకుంటున్నా అని చెప్పి ఆ విధంగా ఆమె బర్రెలక్కని ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక అలా గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బర్రెలక్క బర్రెలక్క. ఆమె అసలు పేరు శిరీష్ అని చాలామందికి తెలియదు. ఇది ఇలా ఉండగా రానే వచ్చినాయి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. ఎవరో ఆమెకి సలహా ఇచ్చారు, అమ్మా నువ్వు నిరుద్యోగ యువతీ యువకుల తరపున ఈ కొల్లాపూర్ అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేయమ్మా అని చెప్పి సలహా ఇచ్చారు. ఆమె వెళ్ళి నామినేషన్ వేసింది. నామినేషన్ ఏదో తిరకాసు పెట్టి దాన్ని కాకుండా కావాలి, అసలు దాన్ని అనర్హత వేటు వేయాలని చూశారు నామినేషన్. రిటర్నింగ్ ఆఫీసర్లు అన్నీ బాగున్నాయి, మేమేం చేయలేం, అన్ని అర్హతలు ఉన్నాయి, ఆమె పోటీ చేయడానికి అర్హత ఉంది, వయసు పరంగా అర్హత ఉంది, ఆమె వయసు 25 ఏళ్ళే, అన్నీ సక్రమంగా ఉన్న నామినేషన్ పత్రాన్ని మేము తిరస్కరిస్తే మా ఉద్యోగం పోతుంది, మమ్మల్ని ఎవరు కాపాడలేడు అని చెప్పి ఆ రిటర్నింగ్ అధికారి ఆమె యొక్క నామినేషన్ సక్రమంగా ఉందని చెప్పి ఈల గుర్తు కేటాయించారు. ఆ ఈల గుర్తు కేటాయించడం, ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేయటం, చేతిలో చిల్లిగవ్వలేదు. వాళ్ళకున్నది తడికెల గుడిసె. ఆ తడికెల గుడిసెలోనే ఒక మూల ఫాస్ట్ ఫుడ్ సెంటరు, అక్కడే నివాసం. వర్షం వస్తే కారుతూ ఉంటుంది. ఇక చలి వచ్చిందంటే అక్కడ దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఉండే విజ్ఞులు, మేధావులు ఆమెను ప్రోత్సహిస్తుంటే ఊరోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మీ కూటికి గతి లేదు, తినటానికి గతి లేదు, మీకెందుకు రాజకీయాలు? రాజకీయాలంటే కోటీశ్వర్లకి, పెద్ద పెద్ద కులాలకి, అవి దొరలకు, రెడ్లకు, డబ్బు బాగా కోట్లు కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళకే రాజకీయం, నువ్వు తినడానికి తిండి లేదు, నీకెందుకు అని చెప్పి ఆమెను కొంతవరకు నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్క అన్నట్టుగా ఆమె ఆత్మధైర్యంతో నిరుద్యోగ యువత తరపు ప్రతినిధిగా నా వంతు ప్రయత్నం చేద్దామని చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా నామినేషన్ వేసి ప్రారంభించింది ప్రచారం ప్రారంభించిన మొదటి రోజే అనూహ్యంగా అనేక మంది మద్దతు. ఈరోజు కొల్లాపూర్లో ప్రధాన పార్టీలు ప్రచారానికి వస్తే స్త్రీకి 500 రూపాయలు ఇస్తున్నారు, మగవాడు ప్రచారానికి వస్తే జెండా పట్టుకుంటే 1000 రూపాయలు ఇస్తున్నారు. పని అయిపోయిన తర్వాత బీర్లు, బిర్యానీలు. ఈ బర్రెలక్కకు
తనకి తినటానికే లేదు. ఎవరైనా పిలిచి అమ్మ అన్నం పట్టిడు అన్నం పెడితే పెట్టాలి. అయినా కూడా ఆమె వెనకాల మొదటి రోజు 50, రెండో రోజు 150, మూడో రోజు 500, ఈ విధంగా ఆమె కాలినడక మీద ప్రారంభించింది ప్రచారం. మహానుభావులు వచ్చారు, ఉన్నారు ఈ సమాజంలో కూడా. బర్రెలక్క లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా గెలవాలి, శాసనసభలోకి వెళ్ళాలనే తపన పడేవాళ్ళు భారతదేశంలోనే కాకుండా భారతీయులు, తెలుగువారు విదేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, అక్కడ కూడా బర్రెలక్క విజయం నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి